చపాతీలోకైనా అన్నంలోకైనా పర్ఫెక్ట్ గా ఉండే మిల్ మేకర్ గ్రేవీ కర్రీని ఇలా చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది, చేసుకోవడం కూడా చాలా సింపుల్. బ్యాచిలర్స్ కూడా ఈజీగా వండేస్తారు. పక్కా దాబా స్టైల్లో ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేసుకోవాలో వీడియోలో చూసేద్దాం పదండి. ముందుగా పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని కాస్త మగ్గించుకోండి. ఆ తర్వాత నేను చూపిస్తున్నవన్నీ వేసుకోండి. ఇవన్నీ నేను క్యాప్షన్ లో ఇస్తాను చూడండి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత టమాటా కూడా వేసుకొని టమాటాను పూర్తిగా మగ్గేదాకా మగ్గించుకోండి. ఇలా టమాటా పూర్తిగా మగ్గిన తర్వాత దీన్ని చల్లారబెట్టుకొని మిక్సీ జార్లోకి వేసుకొని వీలైనంత మెత్తగా పేస్ట్ చేసుకోండి. అప్పుడే మంచి టేస్ట్ వచ్చింది. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని పచ్చిమిర్చి మగ్గేంత వరకు మగ్గించుకోండి. ఆ తర్వాత ఉడికించుకున్న మెల్ మేకర్ కూడా వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు టీ స్పూన్ అల్లం, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల వరకు కారం, టేస్ట్ కు తగ్గట్టు ఉప్పు, 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్ వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకొని ఆ తర్వాత దీంట్లో మిక్సీ పట్టుకున్న టమాటా ప్యూరిని కూడా వేసుకొని ఇదంతా 2-3 నిమిషాల పాటు ఫ్రై కానివ్వండి. ఆ తర్వాత సరిపడా నీళ్లు పోసి కలుపుకొని మూత పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోండి. ఆ తర్వాత మూత తీసేసి ఒకసారి అంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి మరొక 2 నిమిషాలు వదిలేండి. ఆ తర్వాత నిమ్మకాయని పిండేసి సర్వ్ చేసుకుంటే చపాతీలోకైనా సరే రైస్ లోకైనా అద్దిరిపోద్ది. ఈ రెసిపీ మీకు నచ్చితే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.